నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా వెల్దుర్తి అనే చిన్న పల్లెటూరులో వికసిస్తున్న ఓ పసిమొగ్గ పునర్వికశ్రీ. 11 నెలల ఆ చిన్నారి నవ్వు చూస్తే ముత్యాలు రాలతాయన్ను అనిపిస్తుంది. కాని విధి ఆ చిన్నారి జీవితంలో ఓ పెను తుఫానును సృష్టించింది. ఆ పసిపాప స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అనే అరుదైన జన్యు మహమ్మారితో పోరాడుతోంది. రోజురోజుకీ కండరాలను కరిగించి కదలికలను స్తంభింపజేసే ఈ వ్యాధికి చికిత్స ఒక్కటే. దాని పేరు జోల్జెన్స్మా. ఆ ఒక్క ఇంజెక్షన్ ఖరీదు సుమారు 16 కోట్లు. ఆ మాట విన్న ఆ తల్లిదండ్రుల గుండెలు బరువెక్కాయి. వారి కళ్లల్లో చీకట్లు కమ్ముకున్నాయి. ఆ కుటుంబం నిస్సహాయతతో వేదనపడుతున్న వేళ 2 తెలుగు రాష్ట్రాల రూపంలో మానవత్వం ముందుకొచ్చింది. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు తెలుగు ప్రజల హృదయాలు కదిలాయి. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గ్రామంలోని యువత మేము సైతం అంటూ ఒక ఆశాదీపాన్ని వెలిగించారు. పునర్వికకై విరాళాలు సేకరించేందుకు వాడవాడలా తిరిగారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల గడప తొక్కుతూ ఆ పసిపాప దీనస్థితిని వివరిస్తూ దాతృత్వాన్ని మేల్కొల్పారు. ఇందులో భాగంగా సోమవారం బిక్కవోలు మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న గ్రీవెన్స్ కార్యక్రమం ఈ యువత సేవానిరతికి వేదికయ్యింది. ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఆర్ఓ కృష్ణలు ముందు నిలబడి ఆ యువకులు పునర్విక కథను కళ్లకు కట్టినట్టు వివరించారు. వారి మాటల్లోని ఆవేదన, ఆ పసిపాపను బతికించాలన్న తపన అక్కడి అధికారుల హృదయాలను ద్రవింపజేశాయి. తక్షణమే స్పందించిన అధికారులు తమవంతు విరాళాలను అందించి ఆ యువత సేవను మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ క్షణం ఆ కార్యాలయం మానవతా పరిమళాలతో గుబాళించింది. ఒక చిన్నారి ప్రాణం కోసం కులం, మతం, ప్రాంతం అనే తేడాల్లేకుండా 2 రాష్ట్రాలు ఒక్కటిగా కదలడం మన సమాజంలోని కారుణ్యానికి నిలువుటద్దం. బిక్కవోలు యువత ప్రారంభించిన ఈ యజ్ఞం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. ప్రతి ఒక్కరి చేయూత ఆ చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. మనమందరం కలిసి ఆ పసిమొగ్గ జీవితంలో ఆనందపు రంగులు నింపుదాం. పునర్వికశ్రీ మళ్లీ ఆరోగ్యంగా నవ్వే రోజు ఎంతో దూరంలో లేదని ఆశిద్దాం. ఇంజెక్షన్ చేస్తే ఆ పాప ప్రాణాలను కాపాడుకోవచ్చు అనే నినాదంతో యావత్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నో డొనేషన్స్, విరాళాలు కలెక్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు పెద్దల నుంచి కానీ చిన్నవాళ్ళ దగ్గర వరకు కూడా అనేక స్పందన యావత్తు 2 తెలుగు రాష్ట్రాల్లో రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ప్రతి ఒక్కరూ ఒక మానవ బాధ్యతగా తీసుకొని ప్రతి ఒక్కరూ మీకు తోచినంత సహాయాన్ని ఆ పాపకి ఫోన్పేల ద్వారా కావచ్చు, క్యాష్ రూపంలో కావచ్చు, ప్రతి ఒక్కరూ సహాయం చేసి ఆ పాప యొక్క పునర్విక ప్రాణాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరి పాత్ర నిలబెట్టుకుందాం. సేవ్ పునర్విక, సేవ్ హ్యూమానిటీ. థ్యాంక్ యూ సో మచ్.